హైదరాబాద్ లో బర్త్డే కేక్ కొనుగోలు చేసిన కస్టమర్ కు ఊహించని అనుభవం ఎదురైంది. నాచారానికి చెందిన ఓ వ్యక్తి తన ఫ్యామిలీలోని ఒకరి పుట్టినరోజు సందర్భంగా సమీపంలోని కేఎస్ బేకరీలో కేక్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంటికి తీసుకెళ్లిన కేక్ ను కొంత భాగం వరకు కట్ చేసి తిన్నారు. అయితే ఇక్కడే ఆ ఫ్యామిలీకి అనుకోని షాక్ తగిలింది. మిగతా కేక్ కట్ చేస్తుండటంతో అందులో నుంచి ఒక్కసారిగా పురుగులు కనిపించాయి. అప్పటికే పలువురు చిన్నారులు కేక్ ను తినడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళనకు గురయ్యారు. కేక్ లో పురుగులు వచ్చిన విషయాన్ని కేఎస్ బేకరీ యాజమాన్యానికి తెలిపాడు. అదే కేక్ ను తీసుకెళ్లి యాజమాన్యాన్ని నిలదీశాడు. సమాధానం చెప్పాల్సింది పోయి తనపైనే బెదిరింపులకు దిగినట్లు బాధితుడు చెబుతున్నాడు. కేక్ తయారీలో నిర్లక్ష్యం వహిస్తోన్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యాజమాన్యంపై నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు ఆ బాధితుడు. ఇక్కడ కేక్ తీసుకున్నా సాయంత్రం 6 o'clock అట్లా బటర్ స్కాచ్ కేక్ బర్త్డే అని తీసుకుపోయి కేక్ కట్ చేసినాం, తిన్నాం కూడా. చిన్నపిల్లలు తిన్నారు, మా ఇంటి పక్కన వాళ్ళు తిన్నారు, అందరు చిన్నపిల్లలు తిన్నారు అనుకోండి. తిన్న తర్వాత అయిపోయిన తర్వాత మేము ఇక కేక్ వేరే దాంట్లో మూవ్ చేద్దామని చూస్తే అన్ని పురుగులే ఉన్నాయి. దీంట్లో పురుగులు చూసి ఇక చిన్నపిల్లలు తిన్నారు కాబట్టి మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేద్దామని వచ్చినాం. ఇక్కడ వచ్చి చెప్తే ఏమంటుండ ఆయన, మేము 100 కేకులు చేస్తామన్నా మీ ఒక్క కేకులే వచ్చింది అని చెప్తున్నాను. అంటే ఎవ్వరు కంప్లైంట్ చేయలేదు, మీరే చేస్తున్నారు, మీ కేకులే వచ్చింది అన్నట్టు. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తుందంటే మేమే వేసినట్టుగా పురుగులు దాంట్లో. ఇంత నెగ్లిజెన్స్. కేఎస్ బేకర్స్ అనేది పెద్ద బ్రాండ్. మేము బ్లైండ్లీ వస్తాం, తీసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు చూస్తే ఏమో ఇన్ని పురుగులు చిన్నపిల్లలకి ఏమైనా అయిపోతే ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఈ నెగ్లిజెన్స్కి రెస్పాన్సిబిలిటీ ఎవరి? ఇప్పుడు ఇక్కడ వస్తే ఏమో షెటర్ వేసుకొని వెళ్ళిపోయారు ఒకటి. ఇప్పుడు చూస్తే మీకు వీడియోలు పంపించినా కదా, దాంట్లో అన్ని పురుగులు ఉన్నాయి చూడండి మీరు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, దీనిపైన కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఏమైనా చర్యలు తీసుకున్నారా, కంప్లైంట్ ఫైల్ చేశారా? దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోష్నా, హైదరాబాద్ లోని నాచారం పరిధిలో ఉన్నటువంటి కేఎస్ బేకరీ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. అయితే కేఎస్ బేకరీలో కేక్ కొన్నటువంటి ఒక బాధితుడు నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చాడు. తాను కొనుక్కున్నటువంటి కేఎస్ బేకరీలో ఉన్నటువంటి ఆ కేక్ ఏదైతే ఉందో, తన కుమారుని పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొన్నటువంటి కేకు కట్ చేయగానే అందులో చాలా వరకు పురుగులు బయటకు వచ్చాయి. అది తిన్నటువంటి తమ చిన్నారులంతా కూడా వాంతులు విరేచనాలు చేసుకోవడం జరిగింది. అయితే కేఎస్ బేకరీ అనేది హైదరాబాద్ లో చాలా వరకు ఈ కార్పొరేట్ సెక్టార్ లో ఉన్నటువంటి కేఎస్ బేకరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నటువంటి ఇలాంటి కేఎస్ బేకరీ పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి బాధితులు కంప్లైంట్ కూడా స్వీకరించడం జరిగింది. మనం విజువల్ లో కూడా చూస్తున్నాం చాలా వరకు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ కేఎస్ బేకరీ. ఈ యాజమాన్యం పట్ల కూడా సరైనటువంటి విజిలెన్స్ లేకపోవడం, అంతేకాకుండా కాలంకి వెళ్ళినటువంటి ఇలాంటి బేకరీ అంటే కేక్లను అమ్మడం పైన కూడా పోలీసులు వాళ్ళు ఫిర్యాదుదారుని కంప్లైంట్ తీసుకొని వారిపైన యాక్షన్ తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. జోష్న. రైట్.